This screen, please. conference will now be recorded. Start the transcript. Yep. Go to the C drive Windows System 32 or stop the transcript, please. Once stop the transcript. It's not recording. Stop the transcript and close the session, please. Close the session and open the PowerShell session once again as administrator. PowerShell ISని టాస్క్ బార్ లో పిన్ చేసుకో, ఈజీగా ఓపెన్ అవుతుంది. Yeah. Now open the start now execute the start transcript. Now list out the modules, please. What are the different modules you have? How to find what are the different modules available in the current machine? Get module. Okay. Now would like to know where exactly these modules are part of. So if you want to identify the path where exactly the modules are located, you need to execute a variable called PES module path, and that variable is environmental variable. So $environment $env colon env colon, not dot, env colon. Yeah, execute this. So environment, click on up arrow, space -split space double quotes semicolon. Execute. Okay. So the modules are loading from Windows System 32 Windows PowerShell version 1.0 modules, right? Now copy the last line. Control C, select and Control C. Okay, now execute a command. Let's call start process. Space, pick the parameter respectively. Just type -, you will get the parameter list. Yeah, file path, space, paste the value. Execute this. Okay, these are the different modules, those are available in the system, but whenever you are executing get module commandlet, you are getting only 3 modules listed there, right? That's because of profile. That is the default profile. Actually గా PowerShell లో ప్రొఫైల్ అనే కాన్సెప్ట్ ఎందుకు వచ్చిందంటే, అయితే PowerShell లో ప్రొఫైల్ అనే కాన్సెప్ట్ ఏ విధంగా యూజ్ అవుతుందంటే, ఇది పర్టికులర్లీ మీకు యాజ్ ఏ డెవాప్స్ ఇంజనీర్గా డీల్ చేద్దాం అన్నప్పుడు బాగా యూజ్ అవుతుంది. ఎందుకు యూజ్ అవుతుందంటే, లేకపోతే ఒకవేళ మీరు సిస్టమ్ అడ్మినిస్ట్రేటర్ కింద డీల్ చేస్తున్నా, సర్వర్ అడ్మినిస్ట్రేషన్ కింద డీల్ చేస్తున్నా, మీకు ఈ PowerShell ప్రొఫైల్ అనే కాన్సెప్ట్ ఖచ్చితంగా తెలుసుకోవాలి. ఎందుకు తెలుసుకోవాలి అంటే, ప్రతి ఒక్కరు కూడా లెట్స్ కన్సిడర్ మీరు ఒక అజూర్ అడ్మినిస్ట్రేటర్ అనుకోండి, లేకపోతే మీరు ఒక
యాక్టివ్ డైరెక్టరీ అడ్మినిస్ట్రేటర్ అనుకోండి, లేకపోతే మీరు ఒక అజూర్ డెవాప్స్ అడ్మినిస్ట్రేటర్ అనుకోండి, లేకపోతే మీరు ఒక సిస్టమ్ అడ్మినిస్ట్రేటర్ అనుకోండి. మీరు డైలీ డీల్ చేసేవన్నీ కూడా రెగ్యులర్గా అంటే రెగ్యులర్గా డీల్ చేసేవన్నీ కూడా కామన్గా ఉంటాయి. కొత్త రిక్వైర్మెంట్స్ అంటూ ఏమి ఉండవు మోస్ట్లీ, రైట్? అంటే 80% ఆఫ్ ది డే విల్ బి కామన్. ఒకవేళ మీరు పవర్షెల్ అడ్మినిస్ట్రేటర్ అంటే పవర్షెల్ స్క్రిప్టింగ్ పర్సన్ అయితే మీరు ఆబ్వియస్లీ డీల్ చేసేది రోజు అవే మాడ్యూల్స్ డీల్ చేస్తారు, అవునా? అంటే ఏడీ అడ్మినిస్ట్రేటర్ అయితే ఏడీ మాడ్యూల్తో, సిస్టమ్ అడ్మిన్ అయితే సిస్టమ్ అడ్మినిస్ట్రేటర్ మాడ్యూల్స్తో, లేకపోతే అజూర్ అడ్మిన్ అయితే అజూర్ అడ్మిన్ మాడ్యూల్స్తో, లేకపోతే డెవాప్స్ అడ్మిన్ అయితే డెవాప్స్ అడ్మిన్ మాడ్యూల్స్తో డీల్ చేస్తారు, రైట్? సో ప్రతిరోజు సిస్టమ్ రీస్టార్ట్ చేసిన ప్రతిసారి, లేకపోతే సిస్టమ్ లాగ్ ఆఫ్ లాగిన్ ప్రతిసారి పవర్షెల్ ఓపెన్ చేసి దానిలో మళ్ళీ మాడ్యూల్స్లో ఇంపోర్ట్ మాడ్యూల్ లేకపోతే మాడ్యూల్ ఇన్స్టాల్ చేసుకుని మళ్ళీ ఆ మాడ్యూల్ని ఇంపోర్ట్ చేసుకుని, ఇదంతా కూడా రెగ్యులర్గా జరిగే ప్రాసెసే. బట్ సమ్ టైమ్స్ ఇట్ విల్ టేక్ అట్లీస్ట్ 10 to 15 minutes ఇన్ యువర్ ఎంటైర్ డే ఆపరేషన్స్, రైట్? లేకపోతే ఇదే మెషిన్ని మల్టిపుల్ మెంబర్స్ వాడితే వాళ్ళు లాగిన్ అయినప్పుడు ఇదే ప్రాసెస్ చేసుకోవాలి. ఒకే మెషిన్ని మల్టిపుల్ షిఫ్ట్లో మల్టిపుల్ క్యాండిడేట్స్ వాడితే వాళ్ళు లాగిన్ అయినప్పుడు కూడా పవర్షెల్ అడ్మిన్తో ఓపెన్ చేసుకోవడం, మళ్ళీ మాడ్యూల్స్ ఇంపోర్ట్ చేసుకోవడం, లేకపోతే అడిషనల్ ఫంక్షన్స్ వెళ్తే వాటిని కూడా ఇంపోర్ట్ చేసుకోవడం, లేకపోతే కొన్ని మీరు అజూర్తో డీల్ చేస్తున్నారు అనుకోండి, అజూర్లో ఏం చేయాలి? పవర్షెల్ సెషన్ లాగిన్ అయితే చాలు. ఇఫ్ యూ వాంట్ టు డూ ఎనీథింగ్ ఇన్ అజూర్, యూ నీడ్ టు రీకనెక్ట్ యువర్ పవర్షెల్ విత్ అజూర్ ఎన్విరాన్మెంట్, రైట్? సో ఇలా ఏదైతే రిపీటెడ్ యాక్టివిటీ ఉంటుందో యాజ్ పార్ట్ ఆఫ్ యువర్ రెస్పాన్సిబిలిటీస్, దాన్ని టైం టేకింగ్, దానికి ఎంతైతే టైం పడుతుందో ఆ టైంని తక్కువ చేసే ప్రాసెస్ ఈ పవర్షెల్ ప్రొఫైల్. అంటే ఏంటంటే నేను ఎప్పుడైతే పవర్షెల్ ఓపెన్ చేస్తే నాకు ఈ మాడ్యూల్స్ బై డిఫాల్ట్గా లోడ్ అయిపోయి ఉండాలి. ఓకే, నేను పవర్షెల్ ఓపెన్ చేసి పనిచేసేటప్పుడు నాకు పవర్షెల్ కన్సోల్ అనేది బ్లూ కలర్ వద్దు, సమ్ వేరే కలర్ కావాలి. లేకపోతే నువ్వు ఒకసారి పవర్షెల్ ఐసి ఓపెన్ చేయమని, ఈ పవర్షెల్ ఐఏసీ ఓపెన్ అయినప్పుడు నాకు ఎడిటర్ ఏమో తక్కువ వస్తుంది, కన్సోల్ ఏమో ఎక్కువ స్పేస్ వస్తుంది, అండ్ ఇవి హారిజెంటల్గా వస్తుంది. నాకు వర్టికల్గా కావాలి. లేకపోతే నేను పవర్షెల్ ఓపెన్ చేసిన ప్రతిసారి నాకు ఓన్లీ ఎడిటర్ కన్సోలే కావాలి. ఇలా ఏవైతే ఒక పర్సన్ యొక్క కస్టమైజేషన్స్, లేకపోతే ఒక పర్సన్ యొక్క ప్రాసెసింగ్ టైంని, లేకపోతే ఒక పర్సన్ పవర్షెల్ ఓపెన్ చేసి సెటప్ చేసుకునే ఎంటైర్ ఆపరేషన్ టైంని, అపెక్స్ టైంని తగ్గించుకొని జస్ట్ ఒక క్లిక్తో ఓపెన్ అయ్యేటట్టు, అంటే తనకి ఏ విధంగా అయితే కస్టమైజ్డ్ ఎన్విరాన్మెంట్ కావాలో with the modules, with the commandlets, with the settings, with the visibility, with the options, with the flexibility to choose available options, ఇవన్నీ కూడా సెట్ చేసుకుని వాడే విధానాన్ని పవర్షెల్ ప్రొఫైల్ క్రియేషన్ అంటారు. ఓకే, hope you got the point about PowerShell profile. Please acknowledge. Yes, money. ఓకే, అంటే ఇక్కడ పవర్షెల్ ప్రొఫైల్ కాన్సెప్ట్ ఎందుకు తీసుకొచ్చానంటే, ఇక్కడ మీరు గెట్ మాడ్యూల్ క్లిక్ చేస్తే మీకు ఓన్లీ 3 మాడ్యూల్స్ ఉన్నాయి. కానీ ఆ ఫైల్ ఎక్స్ప్లోరర్ అంటే ఎక్కడైతే మాడ్యూల్స్ ఉన్నాయో అక్కడికి వెళ్ళి చూస్తే మీకు మాడ్యూల్స్ ఈ 3తో పాటు ఇంకో 30 ఎక్స్ట్రా మాడ్యూల్స్ ఉన్నాయి, అవునా కదా? అంటే యాప్ లాకర్ అని, నెట్ యాప్ అని, అజూర్ మాడ్యూల్స్ అని, అయితే విండోస్ మాడ్యూల్స్ అని, టిఎల్ఎస్ మాడ్యూల్స్ అని, మైక్రోసాఫ్ట్ మాడ్యూల్స్, బై డిఫాల్ట్ మాడ్యూల్స్, ఎన్ని మాడ్యూల్. ఇక్కడ మీకు చాలా మాడ్యూల్స్ ఉన్నాయి, కానీ మీకు కనిపించే మాడ్యూల్స్ మాత్రం 3 ఉన్నాయి, రైట్? అందుకని సో ఇలాగ మీకు ఏవైతే మాడ్యూల్స్ కావాలో అన్నీ కూడా మీరు సెషన్ స్టార్ట్ అయిన వెంటనే లోడ్ అవ్వాలి అనుకుంటే కనుక యూ నీడ్ టు క్రియేట్ ఏ పవర్షెల్ ప్రొఫైల్. ఓకే, పవర్షెల్ ప్రొఫైల్ ఎలా క్రియేట్ చేస్తాము, ఆ ప్రొఫైల్లో చేంజెస్ ఎలా చేస్తాము, ప్రొఫైల్ డిలీట్ ఎలా చేస్తాము, అన్నీ కూడా నేను ఒక సెషన్ తీసుకుంటాను. బట్ నౌ వీఆర్ గోయింగ్ టు డీల్ అబౌట్ ఇన్స్టాలింగ్ డిఫరెంట్ మాడ్యూల్స్. ఓకే, యా.
Now go to PowerShell, please. Now execute a commandlet called remove the INS, please. Start process. Space www.powershellgallery.com. ఈ PowerShellGallery.com అనేది ఒక డిఫరెంట్ విండోలో ఓపెన్ చేసుకో, ఎందుకంటే నీ బ్యాక్గ్రౌండ్ అంతా కనిపిస్తుంది. రైట్. సో ఈ PowerShellGallery.com అనే దాంట్లో మీరు ఏ కైండ్ ఆఫ్ మాడ్యూల్తో డీల్ చేస్తాం అనుకుంటున్నారో అన్ని రకాల మాడ్యూల్స్ కూడా ఈ PowerShell గ్యాలరీలో ఉంటాయి. అంటే మీరు ఒక ఎక్సెల్తో డీల్ చేద్దామంటే ఎక్సెల్ రిలేటెడ్ మాడ్యూల్స్ ఉంటాయి. మీరు అజూర్లో ఒక పర్టికులర్ విఎం కేటగిరీ ఒక పర్టికులర్ రిసోర్స్తో డీల్ చేద్దాం అనుకుంటే ఆ మాడ్యూల్ ఉంటుంది. మీరు యాక్టివ్ డైరెక్టరీతో డీల్ చేద్దామంటే యాక్టివ్ డైరెక్టరీ మాడ్యూల్ ఉంటుంది. ఒక ఏపీఐతో డీల్ చేద్దాం అనుకుంటే ఏపీఐ రిలేటెడ్ మాడ్యూల్స్ ఉంటాయి. మీరు ఎస్క్యూఎల్ అడ్మినిస్ట్రేషన్ అంటే ఎస్క్యూఎల్లో టేబుల్స్ క్రియేషన్, ఎస్క్యూఎల్లో డేటాబేసెస్ క్రియేషన్, ఎస్క్యూఎల్ అడ్మినిస్ట్రేషన్ సంబంధించి మాడ్యూల్స్ ఉంటాయి. ఓకే, అజూర్ డెవాప్స్తో డీల్ చేద్దామంటే అజూర్ డెవాప్స్ మాడ్యూల్స్ ఉంటాయి. అజూర్ డెవాప్స్ని ఇంతకుముందు ఏమనేవాళ్ళం, విఎస్టీఎస్ అనేవాళ్ళం, అంతకుముందు ఏమనేవాళ్ళం టీఎఫ్ఎస్ అనేవాళ్ళం. సో ఆ మాడ్యూల్స్ కూడా ఉంటాయి. మీరు ఒక XMLతో డీల్ చేద్దంటే XML మాడ్యూల్స్ ఉంటాయి. జేసన్తో డీల్ చేద్దామంటే జేసన్ మాడ్యూల్స్ ఉంటాయి. మోస్ట్లీ ప్రతి కాంపోనెంట్ రిలేటెడ్ మాడ్యూల్స్ అన్నీ ఉంటాయి. ఓకే, నౌ టైప్ ద ఎక్సెల్ ప్లీజ్. In the search bar, Excel. Execute. సో ఇక్కడ మీకు డిఫరెంట్ మాడ్యూల్స్ ఉన్నాయి. ఇంపోర్ట్ ఎక్సెల్, పిఎస్ రైట్ ఎక్సెల్, పిఎస్ ఎక్సెల్, ఎస్క్యూఎల్ హెల్పర్ అని, ఎక్సెల్ కమాండ్లెట్స్ అని. సో ఇవన్నీ కూడా ఏదర్ మైక్రోసాఫ్ట్ అన్నా ఈ మాడ్యూల్స్ క్రియేట్ చేసి ఇక్కడ పెట్టి ఉండాలి, లేదు ఒక PowerShell డెవలపర్ అన్నా సరే తన లైఫ్లో తను యూజ్ చేసినవన్నీ కూడా కంబైన్ చేసి ఒక మాడ్యూల్ కింద సెటప్ చేసి ఉంచవచ్చు. ఇవన్నీ మైక్రోసాఫ్ట్ వేర్ కాదు. దిస్ ఈజ్ ఏ హబ్ వేర్ యూ కెన్ ఫైండ్ డిఫరెంట్ మాడ్యూల్స్ ఫర్ డిఫరెంట్ అప్లికేషన్స్ డెవలప్డ్ బై డిఫరెంట్ క్యాండిడేట్స్ or different teams or different organizations or different communities. Okay, so now we want to deal with the Excel. So now open the import Excel, please. Click on the import Excel. Now copy the commandlet, execute it. Don't execute, just wait. Okay, space parameter, pick the parameters, just type hyphen. That's it. Now pick V. Now type V, verbose. Execute. సో మీరు ఎప్పుడైనా సరే వెర్బోస్ అని పాస్ చేస్తే ఏమవుతుందంటే బ్యాక్గ్రౌండ్లో అది ఏం చేస్తుందో మీకు కనిపిస్తుంది. మీరు వెర్బోస్ అని పాస్ చేయకపోతే మీకు ఆ ఇన్ఫర్మేషన్ రాదు. క్లిక్ ఆన్ నెక్స్ట్ ఆల్వేస్. మనీ ఇక్కడ మనం వెబ్ లో తీసుకున్నాం కదా, ఇది మనకి ఇన్బిల్డ్ ఈ మాడ్యూల్స్ ఉంటాయి అన్నట్ట మన ఇన్బిల్డ్ సిస్టమ్ లో కూడా. సిస్టమ్ లో ఉండవు, మనం అందుకని సిస్టమ్ లో ఇన్స్టాల్ చేస్తున్నాం. ఇప్పుడు కొత్తగా ఇప్పుడు ఇన్స్టాల్ చేస్తున్నాం కదా, ఈ సిస్టమ్ లో లేదు కాబట్టి ఇన్స్టాల్ అన్నా. ఇన్స్టాల్ అంటే ఇంటర్నెట్ నుంచి తెచ్చి దీనిలో ఇన్స్టాల్ చేయమని. ఇంపోర్ట్ అంటే ఈ మెషిన్ లోనే ఎక్కడో ఉంది, దాన్ని తెచ్చి ఈ సెషన్ లో లోడ్ చేసుకోవాలి. మరి దీనికి ఎలా అర్థమైంది మన ఇప్పుడు ఇన్స్టాల్ మాడ్యూల్ అనగానే ఎగ్జాక్ట్ గా అదే వెబ్సైట్ కి వెళ్ళాలని చెప్పి మన PowerShell మాడ్యూల్ కి ఎట్లా అర్థమైతే ఓపెన్ చేసిన సెషన్? గుడ్ క్వశ్చన్. దాన్ని ఎలా చెప్తామంటే PowerShell బై డిఫాల్ట్ గా ఎప్పుడైతే ఇన్స్టాల్ మాడ్యూల్ అన్నామో అప్పుడు ఆ మాడ్యూల్ ఎక్కడి నుంచి తెచ్చుకోవాలని చెప్పి PowerShell రిజిస్ట్రీలో ఉంటుంది. PowerShell రిజిస్ట్రీలో PowerShell గ్యాలరీ నుంచి తెచ్చుకోమని చెప్పి బై డిఫాల్ట్ గా రాసేస్తారు.
ఇంకా కావాలంటే కనుక లైన్ నెంబర్ 5లో సెర్చింగ్ రిపాజిటరీ https://www.powershellgallery.com API version 2 find packages. లైన్ నెంబర్ 6 ఓకే. ఇప్పుడు దీనికి ఇంటర్నెట్ కనెక్టివిటీ ఒకవేళ ఆ సర్వర్ కన్నా దీనికన్నా లేకపోతే ఫెయిల్ అయిపోతుంది కదా ఇది. ఆబ్వియస్లీ ఫెయిల్ అయిపోతుంది. ఇంటర్నెట్ కనెక్టివిటీ లేకపోయినా ఫెయిల్ అయిపోతుంది. లేకపోతే బేసికల్గా మనం వాడే అన్ని కార్పొరేట్ మెషిన్స్. సో కార్పొరేట్ మెషిన్స్ అన్ని కూడా సెక్యూర్డ్ మేనర్లో ఉంటాయి, రైట్? సో ఫైర్ వాల్ లెవెల్లో బ్లాక్ చేస్తే బ్లాక్ అయిపోతుంది, లేకపోతే రౌటర్ లెవెల్లో పర్మిషన్స్ లేకపోయినా బ్లాక్ అయిపోతుంది. బేసికల్గా ఏంటంటే ఈ సిస్టమ్కి PowerShellGallery.comకి కమ్యూనికేషన్ జరుగుతూ ఉంది, ఎటువంటి రిస్ట్రిక్షన్స్ లేకపోతే మాత్రమే డౌన్లోడ్ అవుతాయి, లేకపోతే ఫెయిల్ అవుతూనే ఉంటాయి. బేసికల్గా ఎందుకు మీరు అడిగారు కదా ఇందాక, అక్కడికే వెళ్ళి ఎందుకు తెచ్చుకుంటుందని చెప్పి అక్కడికే వెళ్ళి ఎందుకు తెచ్చుకుంటుందంటే మనం PowerShellలో రిజిస్టర్ చేస్తాం. నువ్వు ఎప్పుడన్నా ఎవరన్నా సరే ఏదైనా మాడ్యూల్ ఇన్స్టాల్ చేయి అన్నారంటే కనుక నువ్వు వెళ్ళి ఇక్కడికి వెళ్ళి తెచ్చుకో అని చెప్పి మనం బై డిఫాల్ట్గా రిజిస్టర్ అయి ఉంటుంది. దాన్నే PowerShell రిజిస్ట్రీస్ అంటారు. ఓకే, అలా క్లియర్ అబౌట్ ఇన్స్టాలింగ్ మాడ్యూల్స్ అండ్ ఇంపోర్టింగ్ మాడ్యూల్స్. ఇన్స్టాలింగ్ మాడ్యూల్స్ అంటే మీ PowerShell మెషిన్లో మీరు ఎక్కడైతే PowerShell వాడుతున్నారో ఆ మెషిన్లో కనుక మాడ్యూల్ అనేది అవైలబుల్గా లేకపోతే, ఎక్కడైతే మాడ్యూల్స్ ఉంటాయి PowerShellGallery.comలో ఉంటాయి, అక్కడికి వెళ్ళి తెచ్చుకుని ఇక్కడ డౌన్లోడ్ చేసి ఈ మెషిన్లో పెట్టు అని చెప్పడాన్నేమో ఇన్స్టాల్ మాడ్యూల్ అంటాం. అలా కాకుండా మాడ్యూల్ ఆల్రెడీ ఈ మెషిన్లో ఇన్స్టాల్ అయిపోయి ఉంటే ఈ PowerShell సెషన్లోకి లోడ్ చేసుకో అని చెప్పడాన్నేమో ఇంపోర్ట్ మాడ్యూల్ అంటాం. ఓకే, అలా క్లియర్ అబౌట్ ద మాడ్యూల్స్. మనీ మనీ యాడింగ్ టు పాయింట్స్. ఒకవేళ ఇంటర్నెట్ యాక్సెస్ లేకపోతే ఇంటర్నెట్ యాక్సెస్ ఉన్న సర్వర్ నుంచి ప్యాకేజ్ డౌన్లోడ్ చేసుకుని ఇంపోర్ట్ చేసుకోవచ్చు కదా. ల్యాండ్ లో వేరే సర్వర్లు ఉంటే దాన్ని తెచ్చుకోవచ్చు. నేను అదే చెప్పాను కదా, ఇన్ కేస్ మీకు ఇంటర్నెట్ యాక్సెస్ లేకపోతే, లేకపోతే వేరే సర్వర్లో కానీ వేరే మెషిన్లో కానీ ఈ మాడ్యూల్ ఇన్స్టాల్ అయి ఉంటే కనుక మీరు ఆ సర్వర్ నుంచి కూడా తెచ్చుకోకర్లేదు. జస్ట్ ఆ సర్వర్లో ఉన్న మాడ్యూల్ని తెచ్చి దీనిలో పేస్ట్ చేసేయండి, సరిపోతుంది. ఎక్కడైతే మాడ్యూల్స్ ఉన్నాయో అక్కడ పేస్ట్ చేసేసుకోండి. ఇక్కడ ఇన్స్టాలింగ్ మాడ్యూల్స్ అంటే ఏం ఉండదు, సెటప్ EXE ఇన్స్టలేషన్ కానీ MSI ఇన్స్టలేషన్ కానీ ఏం ఉండదు. జస్ట్ అక్కడ ఉన్న ఫైల్స్ని తీసుకొచ్చి ఇక్కడ లోకల్లో మాడ్యూల్స్లో కాపీ చేస్తుంది. ఒకసారి ఫైల్ ఎక్స్ప్లోర్లోకి వెళ్ళి మహేష్ మాడ్యూల్స్లోకి, అక్కడ నీకు ఇంపోర్ట్ ఎక్సెల్ ఏమైనా వచ్చిందో చూడు. ఇంపోర్ట్ ఎక్సెల్ మాడ్యూల్ ఏమైనా వచ్చిందా? రీలోడ్ చేసుకో, రిఫ్రెష్. లేకపోతే ఒకసారి ISCలో అవి ఎక్కడ పేస్ట్ చేస్తుందో చూడు. ISCలో ఉన్న లాగ్స్ అన్ని చూడు ఎక్కడున్నాయో. C డ్రైవ్ యూజర్ సిద్ధార్థ్ యాప్ డేటా లోకల్లో పేస్ట్ చేసింది. లాస్ట్ థర్డ్ లైన్, ఇన్స్టాల్ ప్యాకేజ్ లోకల్ నేమ్ ఇంపోర్ట్ ఎక్సెల్ వర్షన్ 7.1.1 డెస్టినేషన్ C డ్రైవ్ యూజర్స్. రైట్, లాస్ట్ ఉంది ఇన్స్టాల్డ్ సక్సెస్ఫుల్లీ టు ది పాత్. C డ్రైవ్ ప్రోగ్రామ్ ఫైల్స్ లో ఉంది. ఒకసారి ఆ పాత్లోకి వెళ్ళు, C డ్రైవ్ ప్రోగ్రామ్ ఫైల్స్ లోకి. స్టార్ట్ ప్రాసెస్ స్విచెస్ పేస్ట్ చేసి అయిపోతుంది, అంత కష్టపడకలేదు. ఫైల్ పాత్ అనేది ఇవ్వక్కర్లేదు, ఇవ్వచ్చు కూడా. కాకపోతే స్టాండర్డ్ ప్రోగ్రామింగ్ లో మాత్రం మీరు పారామీటర్స్ వాడి మాత్రమే మీరు దీన్ని ఎగ్జిక్యూట్ చేసుకోవాలి. ఉంది ఇంపోర్ట్ ఎక్సెల్ 2 సార్లు లోడ్ చేసుకున్నాము. లేదు వర్షన్ డిఫరెంట్ ఉండొచ్చు, లేకపోతే డిపెండెంట్ అయ్యి ఉండొచ్చు. ఒక దాని మీద ఇంకో డిపెండెంట్ అయ్యి కూడా ఉండొచ్చు. ఓకే, yeah, now go to install another module. Go to PowerShell please. Yeah, go to PowerShell gallery please. Not PowerShell.
ఓకే, ఇక్కడ ఐఐఎస్ అడ్మినిస్ట్రేషన్, ఐఐఎస్ అడ్మినిస్ట్రేషన్ అంటే మనం ఏ ఏ మాడ్యూల్స్ అయితే డీల్ చేద్దాం అనుకున్నామో ఆ మాడ్యూల్స్ ఇన్స్టాల్ చేస్తాం. పిక్ ద ఫస్ట్ వన్, ఇన్స్టాల్ దిస్ వన్, వెర్బోస్. మీరు వెర్బోస్ అని పాస్ చేయకపోతే కనుక మీకు బ్యాక్గ్రౌండ్ ఇక్కడ ఏవైతే మీకు వెర్బోస్ అనే టైటిల్తో లైన్స్ వస్తున్నాయో అవి రావు. అంటే ఇది బ్యాక్గ్రౌండ్లో బ్యాక్గ్రౌండ్లో ఏం జరుగుతుందో చూపిస్తుంది మీకు. అది మీరు వెర్బోస్ అనే పారామీటర్ పాస్ చేయకపోతే కనుక బ్యాక్గ్రౌండ్లో ఏం జరుగుతుందో మీకు చూపించదు. నో వెరిఫై వన్స్ అగైన్, గో టు ద సేమ్ పాత్ అండ్ వెదర్ దిస్ మాడ్యూల్ ఈస్ లోడెడ్ ఆర్ నాట్. అసలు ఆల్రెడీ ఓపెన్ చేసి ఉంది కదా ఇందాక. రీలోడ్ ప్లీజ్. ఓకే, యా, నెక్స్ట్. అండ్ మీరు ఈ ఐఏఎస్ అంటే ఇంటర్నెట్ ఇన్ఫర్మేషన్ సర్వీసెస్ అనే ఒక కాంపోనెంట్ని సర్వర్స్లో మేనేజ్ చేద్దాం అనుకుంటే 2 రకాలుగా మేనేజ్ చేయొచ్చు. ఒకటి ఐఐఎస్ అడ్మినిస్ట్రేషన్ మాడ్యూల్ యూజ్ చేసి మేనేజ్ చేయొచ్చు, లేదా వెబ్ అడ్మినిస్ట్రేషన్ అని ఇంకో మాడ్యూల్ ఉంటుంది, అది కూడా సేమ్ పర్పస్. దాన్ని కూడా యూజ్ చేసి దీన్ని చేసుకోవచ్చు. యూ కెన్ ఇన్స్టాల్ దట్ వన్ యాజ్ వెల్ ప్లీజ్. Go to PowerShell Gallery and type web administration. కింద రాదు కాదు. ఇది ఎక్స్టెండెడ్. ఓకే, అది కూడా వాడుకోవచ్చు, ఎక్స్టెండెడ్ కూడా వాడుకోవచ్చు. సర్లే, ప్రస్తుతం మనం ఏఎస్ వాడదాం. ఎక్స్టెండెడ్ ఉంది, ఆ మోడల్ నేను చూసి. ఓకే, ఇది కాకుండా మీకు డెవాప్స్ డీల్ చేయాలి కాబట్టి విఎస్టిఎస్ ఎగ్జిక్యూట్. క్లిక్ అని అపియర్, చేంజ్ ద వాల్యూ, అంత అవసరం. క్లిక్ అని అపియర్ చేసేది. ఓకే, ఫైన్. I mean, I'm just introducing the installation of the modules only here. Yeah. సో మనీ మొన్న ఇంటర్వ్యూలో నువ్వు ఒక క్వశ్చన్ అడిగావు. సో ఆ క్వశ్చన్ కి ఆన్సర్ ఇప్పుడు చెప్తే అందరికి యూజ్ అవుతుంది. వాట్ ఇస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ఇంపోర్ట్ మాడ్యూల్ అండ్ ఇన్స్టాల్ మాడ్యూల్? అదేగా చెప్పాను. ఇన్స్టాలింగ్ మాడ్యూల్ అంటే నీ లోకల్ మెషిన్ లోకి ఇంటర్నెట్ లో ఉన్న సోర్స్ తెచ్చి నీ లోకల్ మెషిన్ లో కాపీ చేసుకోవడం, ఆ మాడ్యూల్ అనేది. ఇంపోర్టింగ్ మాడ్యూల్ అంటే నీ లోకల్ మెషిన్ లో ఇన్స్టాల్ అయి ఉంది, కానీ నువ్వు ఎగ్జిక్యూట్ చేసే పవర్షెల్ సెషన్ లో, కరెంట్ పవర్షెల్ సెషన్ లోకి ఆ మాడ్యూల్ లేదు. దాన్ని ఇంపోర్టింగ్ మాడ్యూల్ అంటారు. మహేష్ ఒకసారి గెట్ మాడ్యూల్ ఎగ్జిక్యూట్ చేయి. గెట్ మాడ్యూల్. ఎగ్జిక్యూట్ అంతే, జస్ట్ ఎగ్జిక్యూట్. ఇక్కడ ఏమైంది, మనం ఎక్సెల్ మాడ్యూల్ ఇన్స్టాల్ చేసాము, వెబ్ ఐఎస్ ఇన్స్టాల్ చేసాము, ఇప్పుడు విఎస్టిఎస్ ఇన్స్టాల్ చేసాము. ఆ 3 మాడ్యూల్స్ ఇక్కడ వచ్చినాయా? కానీ మెషిన్లో ఉన్నాయి కదా. సో నవ్వు ఇంపోర్ట్ మాడ్యూల్ విఎస్టిఎస్, ఇంపోర్ట్ మాడ్యూల్. ఒక నిమిషం, ఎగ్జిక్యూట్ చేయకు. నేమ్ పారామీటర్ తీసుకుని వెర్బోస్ పాస్ చేయి. సరే, చేసావు కదండి, అయిపోయింది. ఇంకోటి తీసుకో. ఐ టైప్ చేయి. ఐ టైప్ చేస్తే వెర్బోస్ తీసుకో. ఎగ్జిక్యూట్ చేయి. ఓకే, దట్స్ ఫైన్. ఒకసారి విఎస్టీస్ కూడా సేమ్ ఎగ్జిక్యూట్ చేయి. నేమ్ పారామీటర్ తీసుకుని వెర్బోస్ తీసుకో. దీని డిపెండెంట్ మోడల్ ఏదో పనిచేయట్లేదు, దొరకలేదు. నేమ్ స్పేస్
నీకు వాల్యూ ఉన్నప్పుడు ఆటోమేటిక్గా ఇంటెలిజెన్స్ పనిచేయదు కొన్నిసార్లు. ఓకే, యా. Now import the module for import Excel. Import the module for import Excel. Click and tab. Yep. Okay, go to the top. Go to the top, please. Okay, see the last line. See the first 5 lines. Loading module from C drive program files. Windows PowerShell module import Excel 7.1.1. So import Excel.path. సో ఎక్కడి నుంచి లోడ్ చేసుకుంటున్నాయి అన్నది ఉంది, ఎక్కడికి లోడ్ చేసుకుంటున్నాయన్నది చెప్పలేదు ఎందుకంటే అది కరెంట్ డైరెక్టరీ కాబట్టి. నో ఎగ్జిక్యూట్ ద గెట్ మాడ్యూల్ ప్లీజ్. Get module. Can you see now import Excel module and VSTS module? IIS administration module was not loaded completely because of some dependency issue. We need to look into it. So I hope now you got the clarity between import module and install module, right? Everybody? Yeah, Mani. Thank you. Yeah. Mani, Now what is the difference? What is the difference between the module types, scripts, manifest? Is that right? What is the difference? నేను చెప్తాను శివ, ఇట్స్ నాట్ ద రైట్ టైం టు డిస్కస్. Okay. అంటే మనం ఎక్కడ డిస్కస్ చేసుకోవాలంటే .psm అనే ఒక కాన్సెప్ట్ ఉంటుంది. అంటే మాడ్యూల్స్ క్రియేషన్ అండ్ మాడ్యూల్స్ డీలింగ్ అనే ఒక టాపిక్ ఉంటుంది, అప్పుడు డిస్కస్ చేసుకోవాలి. స్క్రిప్ట్ ఏంటి, స్క్రిప్ట్ ఫైల్ ఏంటి, మేనిఫెస్ట్ ఏంటి, బైనరీ ఏంటి, ఇంకా టైప్స్ ఉంటాయి. ఈ మూడే కాదు. లాస్ట్ లైన్ చూడు, డిస్కషన్ అబౌట్ డిఫరెంట్ మాడ్యూల్స్. నోట్ ప్యాడ్ లో లాస్ట్ లైన్ ఉంది. బేసికల్ గా .psm1 అంటే పవర్షెల్ స్క్రిప్ట్స్, .psm అంటే పవర్షెల్ మాడ్యూల్స్, .psd అంటే పవర్షెల్ డైరెక్టరీస్. Customization of the PSM and PSD. మనం కస్టమైజేషన్ చేసుకోవచ్చు. మీకు కావాలంటే మీకు మీరుగా కొత్త పవర్షెల్లో కొత్తగా మాడ్యూల్స్ క్రియేట్ చేసుకోవచ్చు, కొత్తగా పవర్షెల్ డైరెక్టరీస్ క్రియేట్ చేసుకోవచ్చు, కొత్తగా పవర్షెల్ కమాండ్లెట్స్ కూడా క్రియేట్ చేసుకోవచ్చు. యూ హ్యావ్ దట్ ఫ్లెక్సిబిలిటీ. అది మనం మాడ్యూల్స్ గురించి డిస్కషన్ చెప్తారు. నెక్స్ట్ ఇన్స్టాల్ SQL module please. SQL administration module. Go to the PowerShell gallery please. SQL, type SQL. SQL server. Verbose please. అదే వెర్బోస్ ఇవేం కాదు. మీరు వెర్బోస్ ఇవ్వకపోతే ఏంటంటే బ్యాక్గ్రౌండ్లో ఏం చెప్తుందో రాదు, అంతే. దట్స్ ఫైన్. మనకు తెలియాలి కదా. A parameter cannot be found that matches the name. అది తీసేయి, అలో రిలీజ్ చేసి ఎగ్జిక్యూట్. సో పవర్షెల్ రిజిస్ట్రీతో మీకు అనదర్ కాంపోనెంట్ కూడా డిస్కస్ చేసుకోవాలి. అదేంటంటే ప్యాకేజ్ మేనేజ్మెంట్ ప్రొవైడర్. ప్రస్తుతానికి పవర్షెల్ గ్యాలరీలో పవర్షెల్ మాడ్యూల్స్ ని ఇన్స్టాల్ చేసుకున్నప్పుడు డీల్ చేయాల్సిన ఫ్యాక్ట్ వచ్చేసి న్యూగెట్. న్యూగెట్ ఈజ్ ద ప్యాకేజ్ మేనేజ్ ప్రొవైడర్. న్యూగెట్ ఎందుకంటే పవర్షెల్ అనేది డెవలప్డ్ బేస్డ్ ఆన్ ది .NET లాంగ్వేజ్. సో .NET has a dependency called NuGet. .NET applications కి వన్ ఆఫ్ ది డిపెండెన్సీ ఏంటంటే న్యూగెట్ ఈజ్ డిపెండెన్సీ. దాన్ని న్యూగెట్ అనొచ్చు, నగెట్ అనొచ్చు. యాజ్ ఫార్ యాజ్ ఐ హర్డ్ అబౌట్ ఇట్, కొంతమంది న్యూగెట్ అంటారు, కొంతమంది నగెట్ అంటారు. ఓకే, yeah, this is about installing
the modules, importing the modules. Click on install. అంటే ఈ ఇన్స్టాల్ మాడ్యూల్లో ఈ ఇంపోర్ట్ మాడ్యూల్లో మనం బేసిక్ కమాండ్లెట్స్ వాడుతాం. అలాగే ఈ ఇన్స్టాల్ మాడ్యూల్ యూజ్ చేసేటప్పుడు కానీ ఇంపోర్ట్ మాడ్యూల్ యూజ్ చేసేటప్పుడు కానీ మీకు వేరే వేరే పారామీటర్స్ కూడా ఉంటాయి. నాట్ ఓన్లీ నేమ్ ఈస్ ద పారామీటర్. అంటే ఏ వర్షన్ ఇంపోర్ట్ చేసుకోవాలి, లేకపోతే మినిమం ఎంత వర్షన్, రిక్వైర్డ్ వర్షన్, మ్యాక్సిమం వర్షన్ అని డిఫరెంట్ పారామీటర్స్ ఉంటాయి. సో మీరు ఆ పారామీటర్స్ అన్ని చూసుకోవచ్చు. జస్ట్ ఎగ్జిక్యూట్ ద జస్ట్ open the just type the install module okay. Now give the hyphen, please give the space and give the hyphen. So those are the different parameters that you can use for this commandlet. okay. ఇక్కడ దీనిలో మీకు ఈ పారామీటర్స్ లో చూసుకుంటే for every commandlet there will be some parameters in common. Those are called common parameters. అంటే ఈ వెర్బోస్ కానీ వాట్ ఇఫ్ కానీ ఇంకా చివరిలో మీకు కొన్ని పారామీటర్స్ ఉంటాయి, చెప్తాను అవన్నీ కూడా. అంటే అక్కడ చూడండి, ఇది ఎర్రర్ యాక్షన్ ఒకటి, వార్నింగ్ యాక్షన్ ఒకటి, ఇన్ఫర్మేషన్ యాక్షన్ ఒకటి, ఎర్రర్ వేరియబుల్ ఒకటి, వార్నింగ్ వేరియబుల్ ఒకటి, ఇన్ఫర్మేషన్ వేరియబుల్ ఒకటి, అవుట్ వేరియబుల్ ఒకటి, అవుట్ బఫర్ ఒకటి, పైప్ లైన్ వేరియబుల్ ఒకటి. వీటిలో కొన్ని మాత్రమే కామన్ ఉంటాయి, అన్ని కామన్ కాదు. ప్రతి కమాండ్లెట్ కి ఈ పారామీటర్స్ అనేవి, మోస్ట్ ఆఫ్ ది పారామీటర్స్ అనేవి కామన్ గా ఉంటాయి. ఈ సెకండ్ పార్ట్ ఆఫ్ ది పారామీటర్స్ అనేవి అన్ని పారామీటర్స్ కూడా ప్రతి కమాండ్లెట్ కి సపోర్ట్ చేయవు. సో ఏ కమాండ్లెట్ కి ఏ పారామీటర్ సపోర్ట్ చేస్తుంది, ఏ కమాండ్లెట్ పైప్ కి సపోర్ట్ చేస్తుంది, ఏ కమాండ్లెట్ పైపింగ్ కి సపోర్ట్ చేయదు అనేది మీకు తెలియాలి అంటే ముందు మీకు ఆ కమాండ్లెట్ గురించి ఇన్ఫర్మేషన్ తెలియాలి. ఆ కమాండ్లెట్ గురించి ఇన్ఫర్మేషన్ తెలియాలి అంటే కనుక యూ జస్ట్ నీడ్ టు డూ వన్ థింగ్. రిమూవ్ ద hyphen ప్లీజ్. Go to the starting point of the commandlet. Go to the starting point of type get help. Type get help space get help space ఇన్స్టాల్ మాడ్యూల్ తర్వాత స్పేస్ ఇచ్చి hyphen ఆన్లైన్ అనే పారామీటర్ తీసుకో. క్లిక్ అనే ట్యాబ్, ఎగ్జిక్యూట్ దిస్. సో మీరు ఎప్పుడైతే అక్కడ మాడ్యూల్ నేమ్ ఇచ్చారో అప్పుడు ఆటోమేటిక్గా ఆన్లైన్ అనేగానే మీకు వెబ్లో మైక్రోసాఫ్ట్ డాక్యుమెంటేషన్, పవర్షెల్ గురించి డాక్యుమెంటేషన్ ఉంటుంది. ఆ డాక్యుమెంట్లో ఆ పర్టికులర్ మాడ్యూల్ గురించి చెప్తుంది. ఓకే, ఈ పర్టికులర్ మాడ్యూల్లో మనం డీల్ చేసేది ఇన్స్టాల్ మాడ్యూల్ అనేది 5.1 వర్షన్ గురించి డీల్ చేస్తున్నాం. మీకు లెఫ్ట్లో వర్షన్ అనే ట్యాబ్ ఉంది కదా, అక్కడ మీరు ఈ మాడ్యూల్లో ఒక్కో వర్షన్లో ఒక్కో చేంజెస్ వస్తాయి. మనం డిఫర్ చేసే వర్షన్ ఏంటి, పవర్షెల్ 5.1లో ఇన్స్టాల్ మాడ్యూల్ గురించి డిస్కస్ చేస్తున్నాం. ఓకే, చూడండి, ఇన్స్టాల్ మాడ్యూల్ విల్ ఇన్స్టాల్ ద మాడ్యూల్స్ ఆన్ ది లోకల్ కంప్యూటర్. Okay, yeah. Now go to the PowerShell and list out all the commandlets related to module, please. Command right, sorry, proceed. Right. సో మీకు చాలా ఉన్నాయి ఇక్కడ. సారీ, యా. ఇప్పుడు దీనిలో ఓన్లీ మాడ్యూల్తో ఎండ్ అయ్యే కమాండెట్స్ తీసుకో. అంటే స్టార్ మాడ్యూల్ స్టార్ మాడ్యూల్ కాదు, మాడ్యూల్ స్టార్ మాడ్యూల్ అంటే మాడ్యూల్తో ఎండ్ అవుతాయి, మాడ్యూల్ స్టార్ అంటే మాడ్యూల్తోనే స్టార్ట్ అవుతాయి. స్టార్ మాడ్యూల్ అంటే మాడ్యూల్తో ఎండ్ అవుతాయి, మాడ్యూల్ స్టార్ అంటే మాడ్యూల్తో స్టార్ట్ అవుతాయి. అది కూడా నౌన్లో ఏమున్నాయి. సో అందుకని చెప్పి మాడ్యూల్ తర్వాత రైట్ అంతే. ఓకే, సో యూ కెన్ యూస్ ఫైండ్ మాడ్యూల్ టు వెరిఫై వెదర్ ద మాడ్యూల్ ఈస్
available or not. You can use install module to install the module. You can use publish module when you created a module on your own. If you want to publish the module, you can use publish module option. ఒకవేళ మీ మాడ్యూల్ ఏదైనా డెవలప్ చేసి ఉంటే మీకుగా అప్పుడు యూ కెన్ యూజ్ ద సేవ్ మాడ్యూల్ ఆప్షన్. లేదు నాకు ఈ మాడ్యూల్ ఈ మెషిన్లో వద్దు అనుకుంటే యూ కెన్ యూజ్ అన్ఇన్స్టాల్ మాడ్యూల్ ఆప్షన్. ఈ మాడ్యూల్లో చేంజెస్ చేశారు అవి అప్డేట్ చేయాలంటే యూ కెన్ యూజ్ అప్డేట్ మాడ్యూల్ ఆప్షన్. ఓకే, మాడ్యూల్ మేనిఫెస్ట్ అప్డేట్ చేయాలంటే మాడ్యూల్ మేనిఫెస్ట్ అప్డేట్ చేసుకోవచ్చు. మాడ్యూల్లో ఉన్న మెంబర్ని ఎక్స్పోర్ట్ చేసుకోవాలి అంటే ఒక మాడ్యూల్లో మీకు మల్టిపుల్ కమాండ్లెట్స్ ఉంటాయి. సో దానిలో ఒక పర్టికులర్ మెంబర్ని కానీ ఒక పర్టికులర్ ప్రాపర్టీని కానీ ఒక పర్టికులర్ ఫంక్షన్ని కానీ లేదా ఒక పర్టికులర్ అప్లికేషన్ కానీ మీరు ఎక్స్పోర్ట్ చేసుకోవాలి. అప్పుడు మీరు ఎక్స్పోర్ట్ మాడ్యూల్ వాడుకోవచ్చు. గెట్ మాడ్యూల్ అంటే కరెంట్ సెషన్లో ఏ మాడ్యూల్స్ అయితే ఇన్స్టాల్ అయి ఉన్నాయో ఆ మాడ్యూల్ యొక్క ఇన్ఫర్మేషన్ ఇంపోర్ట్ అయి ఉన్నాయో ఆ మాడ్యూల్ యొక్క ఇన్ఫర్మేషన్ తెలుసుకోవడానికి గెట్ మాడ్యూల్ వాడతాం. ఇంపోర్ట్ మాడ్యూల్ ఇంపోర్ట్ చేసుకోవడానికి వాడతాం. న్యూ మాడ్యూల్ కొత్త మాడ్యూల్ క్రియేట్ చేయడానికి వాడతాం. మాడ్యూల్కి మేనిఫెస్ట్ అనేది ఒకటి క్రియేట్ చేయాలి కాబట్టి మేనిఫెస్ట్ గురించి వాడతాం. ఈ మాడ్యూల్ నాకు ఈ సెషన్లో వద్దు, సో రిమూవ్ మాడ్యూల్. ఈ మాడ్యూల్కి మేనిఫెస్ట్ ఉందా లేదా టెస్ట్ చేయాలి, సో టెస్టింగ్. దట్స్ ఇట్. అండ్ ఆల్ దీస్ మాడ్యూల్స్ ఆర్ పార్ట్ ఆఫ్ all the functions are part of the PowerShell get is the source, and all the commandlets are part of the PowerShell core module. ఈ మాడ్యూల్స్ అన్నీ కూడా సోర్స్ ఏంటో మీకు తెలుసుకోవాలి. PowerShell get మాడ్యూల్ ఇన్స్టాల్ చేయడం ద్వారా ఫైండ్ మాడ్యూల్, ఇన్స్టాల్ మాడ్యూల్, పబ్లిష్ మాడ్యూల్ అనే ఆప్షన్ అనే కమాండ్లెట్స్ మీ మాడ్యూల్లోకి లోడ్ అయినాయి, మీ సెషన్లోకి లోడ్ అయ్యాయి. Microsoft.PowerShell.core అనే మాడ్యూల్ ఇన్స్టాల్ చేసుకోవడం ద్వారా ఎక్స్పోర్ట్ ఇవి గెట్ మాడ్యూల్, ఇంపోర్ట్ మాడ్యూల్, న్యూ మాడ్యూల్ అనే కమాండ్లెట్స్ ఇన్స్టాల్ అయినవి. ఇవి కమాండ్లెట్స్ మాత్రమే, ఇవి మాడ్యూల్స్ కాదు. రైట్ సైడ్ లో సోర్స్ అనేది ఏదైతే ఉందో అది మీకు ఆ మాడ్యూల్, ఈ కమాండ్లెట్ ని ఏ మాడ్యూల్లో తయారు చేశారు, ఈ కమాండ్లెట్ ఏ మాడ్యూల్లో ఉంది అని చెప్పేది సోర్స్. అంటే ఈ సెషన్లో Microsoft.PowerShell.core అనే మాడ్యూల్ ఇన్స్టాల్ అయ్యి లేకపోతే మీకు గెట్ మాడ్యూల్, ఇంపోర్ట్ మాడ్యూల్, న్యూ మాడ్యూల్ అనే కమాండ్లెట్స్ పని చెయ్యవు. ఓకే, పైన చూడండి, అప్డేట్ ఏజెడ్ ఐఓటీ హబ్ మాడ్యూల్ ట్విన్ అని ఉంది. అది ఒక కమాండ్లెట్. ఆ కమాండ్లెట్ ఏ మాడ్యూల్లోది? AZ.IoT హబ్ అనే మాడ్యూల్లో ఉంది. సో ఈ మెషిన్లో AZ.IoT హబ్ అనే మాడ్యూల్ ఇన్స్టాల్ అయ్యలేకపోతే ఆ కమాండ్లెట్ రాదు. దట్స్ ఇట్. నౌ ఇంపోర్ట్ ద VHTS మాడ్యూల్ as well. ఇప్పుడు మనం ఇన్స్టాల్ చేసిన మాడ్యూల్ కి ఏమేమి కమాండ్స్ వస్తాయో చూడాలంటే ఎట్లా మనం ఇందాక verbose, not version. ఇంపోర్ట్ చేసుకున్నప్పుడు ఇలాగా ఏమేమి కమాండ్లెట్స్ ఉన్నాయో ఇలా కనిపిస్తుంది. ఇది ఒక వే. లేదు అంటే నా ఎగ్జిక్యూట్ అనదర్ వే. గెట్ కమాండ్ pass the parameter called module. Now pick the module name IIS administration. IIS administration load అవ్వాలి కదా, import Excel. Execute. So in this way you can find the list of commandlets which are part of this module as source. అంటే ఈ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కమాండ్లెట్స్ అన్ని కూడా ఈ మాడ్యూల్స్ ఉన్నాయి. అంటే ఈ మాడ్యూల్ మీరు ఈ సెషన్లో లోడ్ చేసుకోకపోతే ఈ కమాండ్లెట్స్ ఏవి పనిచేయవు, అంటే ఉండవు. సో మీకు మోస్ట్ ఆఫ్ ది ఎర్రర్ ఏమొస్తుందంటే ఎప్పుడైతే వేరే వాళ్ళు స్క్రిప్ట్ రాశారో ఆ స్క్రిప్ట్ మీరు మీ సెషన్లో వాడుతున్నారో, ఇన్ కేస్ వాళ్ళు వాడిన కమాండ్లెట్స్కి సంబంధించిన సోర్స్ మాడ్యూల్ అనేది మీ సెషన్లో లేకపోతే యూ విల్ బి గెటింగ్ ఏ ఎర్రర్ లైక్
the specified module or the specified commandlet is not defined as a function or parameter or property or object or something, some function commandlet in this session అన్నట్టు వస్తుంది. సో అవన్నీ కూడా because of the module unavailability or the commandlet is not loaded properly into the session. Any basic PowerShell administration issues are. Okay, now can you list out all the modules please once again? Clear the screen. Now list out all the modules please by executing get module. గుర్తుపెట్టుకోండి, get module అని అన్నారంటే you are loading the information of the modules. Those are part of the current PowerShell session only, not in your machine. కరెంట్ మీరు ఏదైతే PowerShell సెషన్ వాడుతున్నారో ఆ సెషన్ లో ఏవైతే మాడ్యూల్స్ ఉన్నాయో ఆ మాడ్యూల్స్ యొక్క ఇన్ఫర్మేషన్ మాత్రమే మీకు ఇక్కడ కనిపిస్తుంది. ఓకే, అండ్ ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు మీరు చూసారు కదా ఏమని microsoft.powershell కోర్ లో గెట్ మాడ్యూల్ అనే ఫంక్షనాలిటీ ఉంది. మరి ఇక్కడ గెట్ మాడ్యూల్ అనే ఫంక్షనాలిటీ ఎగ్జిక్యూట్ అయింది, కానీ మీకు మాడ్యూల్ లోడ్ చేసుకునేటప్పుడు మాడ్యూల్స్ లో ఎక్కడా కూడా microsoft.powershell.core అనే మాడ్యూల్ కనిపించట్లేదు, రైట్? అవునా కదా? సో అది ఎందుకన్నది మనం తర్వాత డిస్కస్ చేసుకుందాం. ఓకే, యా, డన్ ఫర్ ద డే.